గతంలో రాష్ట్రంలో చూసిన ఆకలి కేకులు ఆత్మహత్యలు ఉండేవని విధ్వంసమైన తెలంగాణను విజయపథం వైపు నడిపించామని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం తిరుగులేని విజయాలు సాధించిందని చెప్పారు. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందనే పేరు తెచ్చామని, రాష్ట్రంలో నేడు విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. పంట కాలువలు పచ్చని చేలతో తెలంగాణ కలకల్లాడుతుందని వివరించారు. తెలంగాణలోని అన్ని రంగాలు విధ్వంసమైపోయాయి. నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ముగాస్తూ చేవ చచ్చి చేలొడిగి ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు దోపిడీకి గురైంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్క తాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజా ఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. 10 సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవిత చిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దుఃఖం తన్నుకొస్తూ ఉంటుంది. ఎటు చూసినా పడావు పడ్డ పొలాలు, పూడుకపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి దెబ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన